ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వీడియోలు రన్ అవుతూ ఉన్నాయి. ఇన్స్టా రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఫేస్బుక్లో కానీ ఇదే గోల. ఓకే, కొంతమంది వరకు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. అది అడల్ట్ జోకులు అనుకోవచ్చు. దాన్ని కొంతమంది ఒక టార్గెట్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అదే ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే వీడియోని చిన్నపిల్లలు చూస్తే ఎంత ప్రమాదకరం. అసలు దానికి అర్థాలు అడిగితే ఏం చెప్పగలరు? పిల్లలకి మనం ఏమని సమాధానం చెప్పగలరు? పిల్లలు నాన్న ఇదేంటి, అమ్మ ఇదేంటి అని అడిగితే మన పరిస్థితి ఏంటి? అటువంటి దాన్ని మార్కెట్లోకి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలోకి వదిలేసి ఎంతవరకు వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారంటే ఏం చెప్పాలి? ఏఐ వచ్చిన తర్వాత దాటితో ఉపయోగించుకొని చాలా మంచి పనులు చేయొచ్చు. బట్ ఇటువంటి పనులు చేసి ఏం సాధిస్తారు? వాళ్ళకు వచ్చే డబ్బులు కానీ, వ్యూస్ కానీ, వాటి వల్ల మన సమాజానికి ఎంత కీడు చేస్తున్నాం అనేది, నెక్స్ట్ జనరేషన్ ఎంత ఇబ్బంది పడతామంటూ అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మీరు తప్పు లేదు ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టేయటం వల్ల నెక్స్ట్ జనరేషను వాడు ఎంతకంటే ఇంకా దారుణమైన డైలాగ్స్ పెట్టి ఏఐతో చేసి చెప్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. బట్ ఇదే టాపిక్ మీద అలాగే సినిమా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సినిమా మేకింగ్లో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పుల గురించి రకరకాల ఏఐలో ఒక చిన్న ప్రాంప్ట్ చేస్తే ఒక రకమైన వీడియో వచ్చేస్తుంది, స్క్రిప్ట్ వస్తుంది, మనకి ఒక సినిమాటోగ్రాఫర్ పెట్టలేని ఫ్రేమ్ కూడా ప్రాంప్ట్ చేస్తే వచ్చేస్తుంది. వాటి వల్ల రేపు ఫ్యూచర్లో సినిమా మేకింగ్ ఈజీయా లేకపోతే కష్టమా? ఆడియన్స్ని గతంలో గ్రాఫిక్స్ అని చెప్పి నమ్మించేవాళ్ళం. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వాడు నమ్మే పొజిషన్లో లేడు. ఏ గ్రాఫిక్స్ ఎంత కష్టపడినా ఇది ఏఐ అంటున్నాడు. ఇది చాలా ఒక డైరెక్టర్కి ఇంకా చాలా టాస్క్. సో ఈ రెండు టాపిక్స్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ దర్శకులు, ద ఫియర్ సినిమాతో అనేక అవార్డులు అందుకున్నారు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. నిర్మాత హరిత గోగినేని గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హరిత గారు, నమస్తే అండి. నమస్తే నాగేశ్వర గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే, ఇంటర్నెట్ అంటే ఇన్స్టా రీల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఓపెన్ చేస్తే ఏఐతో చాలా మంది చాలా మంచి వీడియోలు చేస్తున్నారు. ఏది కేసీఆర్ గారి వీడియోలు కానీ, తర్వాత సినిమాలో ఉన్న కామెడీ సీన్లు జూనియర్ ఎన్టీఆర్వి, బ్రహ్మానందం గారి అదర్ సినిమాలవి చేస్తున్నారు. అంతవరకు హెల్దీ. తర్వాత ఒక అమ్మాయిని పెట్టేసి ఒక అడల్ట్ జోక్స్, అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడటం, అమ్మాయి అడల్ట్ జోకులు మాట్లాడటం, దాన్ని సెక్స్ సామర్థ్యం గురించి, మగవాళ్ళ సెక్స్ సామర్థ్యం గురించి తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ వాడు వ్యూస్ పెంచుకోవటానికో లేకపోతే ఇవన్నీ చేయటం వల్ల సమాజానికి ఎటు వెళ్ళిపోతుందండి? అది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా ఉందంటే సోషల్ మీడియా అనేది చాలా మిస్యూజ్ అవుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. బిఫోరే మిస్యూజ్ అవుతుంది. అన్నెసరీ వీడియోలు పెట్టడం, వేరే వాళ్ళని వీడియోలు తీసి పెట్టడం, ఈ వీడియోలు నిజమన్నట్లు పెట్టడం. మీరు అబ్జర్వ్ చేస్తే జనాలకి క్యూరియాసిటీ పెంచేలాగా వీడియోస్ని క్రియేట్ చేయటం, అంటే సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ అని పెడుతుంటారు. అవి రియల్గా కల్పితాలే ఉంటాయి అందులో మ్యాక్సిమం కూడా. కానీ సీసీటీవీ ఫుటేజ్ అంటే రియల్గా జరిగిన వీడియో అంటే వాళ్ళ క్యూరియాసిటీ వస్తుంది కదా అని చెప్పేసి అలా క్రియేట్ చేయటం, ఇట్లాంటివి చాలా, అంటే రియల్ వీడియోస్ లాగా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయటం అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే నాగేశ్వర గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతకి ఒక గోల్ కానివ్వండి, ఒక భయం కానివ్వండి, ఒక బాధ్యత కానివ్వండి లేదు. మీరు చూస్తే ఇవన్నీ కూడా 2000 తర్వాత కిడ్సే చేస్తుంటారు. అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంతా మిడిల్ వయసుకి, లేదు అంటే ఆల్మోస్ట్ 30 క్రాస్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళంతా మ్యారేజ్ అయ్యో లేదో జాబ్లు ఉండో చదువులు అయిపోయో ఒక బాధ్యతగా ఉంటారు. మేబీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోస్ బ్రౌజ్ చేయొచ్చేమో, కానీ ఇలా కంటెంట్ క్రియేషన్ అనేది మాత్రం లేటెస్ట్ యువతతోనే జరుగుతుంది. సో దీనికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్లు ఫస్ట్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది, దాని తర్వాత ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూసే వాళ్ళు ఉంటే చేసే వాళ్ళు ఉంటారు. సో అంటే జనాలకు ఒక క్యూరియాసిటీ ఎలాగా ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఈ క్రియేటర్స్. సో వ్యూస్ అంటే ఇది కూడా ఎట్లా అంటే ఒక ఫోబియా లాంటిది, అబ్సెస్డ్ అయిపోతున్నారు. మీరు కూడా చూడండి, చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలిసిన ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయని అబ్సెస్డ్తో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అసలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంతవరకు యూట్యూబ్లో వీడియోస్ వెళ్ళిపోయినాయి అంటే బాత్రూమ్లు, టాయిలెట్లు, కిచెన్లు, బెడ్రూమ్లు, అసలు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే వ్యూస్ కోసం ఏమైనా చేసే పరిస్థితికి ఏఐ ముందే మన వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడినప్పుడు ఏదైనా సరే మనం మితంగా వాడినంత వరకే మనకి ఫలితాలు ఉంటాయి. అతిగా చేసేది ఏదైనా కూడా అనర్థాలకి దారితీస్తుంది.
సో ఇప్పుడున్న యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మీరు అన్నారు చూసారా పేరెంట్స్ ఏమని సమాజం, అసలు పేరెంట్స్ ఎక్కడ మానిటర్ చేస్తున్నారు? ఇప్పుడున్న ప్రజెంట్ యువతకు కానీ చిన్నపిల్లలకు కానీ మీరు చూస్తే నిజంగా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తారు, చాలా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసే అన్ని కూడా ఇన్స్టా షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్. మొన్న రీసెంట్గా నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళా. చిన్ని బాబు, నాకు తెలిసి వాడికి ఒక 1.5 2 years కూడా ఉంటే లేవో తెలియదు, వాడికి ఫోన్ ఇచ్చేశారు. అంతే, వాడు ఏమేమో చూసుకుంటా ఉన్నాడు. అసలు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను కొంచెం సేపు చూస్తే కూడా. ఎందుకు అంటే అసలు వాళ్ళు ఏం కంటెంట్ చూస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఫోన్ ఇస్తున్నాము అంటే పేరెంట్స్ మేబీ ఫర్ టైం బయింగ్, అంటే ఒక వాళ్ళకి వీళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచనతో వాళ్ళని డిజిటల్ వరల్డ్కి తోసేదే పేరెంట్స్ అండి. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీరు టీవీలు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఫోన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సో ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ అండి. అసలు పేరెంట్స్ని క్వశ్చన్ ఇవ్వడానికి అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీరు? ఆ డిజిటల్ ఏదైతే ఆ గ్యాడ్జెట్ ఉందో అది లేకపోతే ఎవరు కూడా చూస్తానికి ఛాన్స్ లేదు కదా. సో ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ అండి. మనకి టైం ఉండి పిల్లల్ని భరించగలము, బాధ్యతగా ఉండగలం అన్నప్పుడే ఫస్ట్ పిల్లల్ని కనాలి. అంత టైం ఉంది అనుకుంటేనే, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మనం ఏదో సిస్టమ్ ప్రకారం కనేసి పెంచేసి వదిలేసి అట్లా వద్దు. మనమైనా లేదా మన పేరెంట్స్ ఎవరైనా పెద్దలు ఇంట్లో వాళ్ళు చూడగలరు, సపోర్ట్ ఉండగలరు, పిల్లల్ని మనం చూసుకోగలము అంటేనే పిల్లల్ని కనాలండి ఫస్ట్. సో కన్నాక మాత్రం మనం బాధ్యతగా ఉండాలి. ఈ డిజిటల్ వరల్డ్లో వాళ్ళు ఏమవుతున్నారు అనేది చూసుకోవాలి. మనం కంటిన్యూస్గా మానిటర్ చూసుకోవాలి. ప్రతి ఇంట్లో వైఫైలు, డేటాలు, అసలు జీబీలు ఇష్టం వచ్చినట్లు ఇచ్చేస్తున్నా. నేనేమన్నా అంటే అసలు టూల్స్ ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు టూల్సే అనేది లేకపోతే అది ఫస్ట్ పాయింట్. మారాల్సింది ఎక్కడ నుంచి? పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎవరైతే ఇస్తున్నారో పేరెంట్స్ దగ్గర నుంచి మారాలి. సరే, ఒక వయసుకు వచ్చారు, వాళ్ళే కొనుక్కుంటున్నారు అనుకుందాం, వాళ్ళే కొనుక్కుంటున్నారు. వాళ్ళని మనం మార్చాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషిని మార్చడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. అంటే అరే ఇది తప్పు కదా, అసలు మనం ఏం చేసేది తప్పు కదా అని వాళ్ళకి అనిపించాలి. వాళ్ళకి అనిపిస్తే అసలు అట్లాంటి పనులు వాళ్ళు చేయరు. సో మ్యామ్ ఇప్పుడే మీరు అంది కరెక్టే. ఇప్పుడే వీళ్ళు ఇలా ఇంతగా ఉన్నారంటే ఫ్యూచర్ 5Gలోనే ఎట్లా ఉంటే ఫ్యూచర్ ఇంకా ఎంత దారుణంగా అవుతుంది. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పు కాదు అనే ఏదైతే రీల్స్ పెడుతున్నారో ఆడవాళ్ళు మగవాళ్ళ సెక్స్ సామర్థ్యం గురించి మాట్లాడుతూ ఒక రీల్స్ లాగా పెడుతున్నారు. కొన్ని ఒక ఏఏ క్రియేట్ చేసిన అమ్మాయిని పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ చాలామంది కింద కామెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి రియల్గా చెప్తున్నామని కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇది పక్కన పెట్టండి, కొంతమంది చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అనేది జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏ విధమైనది శిక్ష కానీ ఎటువంటిది లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ కిడ్స్ మీరు అన్నట్టు 2000 తర్వాత వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దారుణంగా తయారవుతుందా లేదా? అవును. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఏఐ టూల్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ గురించి మాట్లాడాం. సో అది ఇండివిజువల్ కానీ ఫ్యామిలీ నుంచి చేంజ్ రావాలని మాట్లాడాం. కమింగ్ టు ఏఐ అనేది చాలా బిగ్ చేంజ్ తీసుకొస్తుందని వచ్చినప్పటి నుంచే మనం మాట్లాడుకున్నాం. అది మీరు అన్నట్లు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని ఎవరు ఎలా వాడతారనేది వాళ్ళ ఇండివిజువల్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇలాంటిగా డిజిటల్లో ఉంటారో, ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తారో వాళ్ళకి లైఫ్ లాంగ్ లాస్టింగ్ ఉండదండి. వాళ్ళ లైఫ్ చాలా షార్టన్ అయిపోతుంది. వాళ్ళు మెంటల్లీ డిజేబుల్డ్ అవ్వచ్చు, లేదా మీరు చూస్తున్నట్లు చాలామంది మెంటల్గా ఇదైపోయి ఒక స్ట్రెస్కి గురైపోయి సూసైడ్లు చేసుకోవచ్చు. సో ఇలాగ డిజిటల్గా ప్రపంచంలో బతికే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేనైతే నమ్మను. ఎందుకంటే అంత బిగ్ స్టేట్మెంట్ ఎట్లా? ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే వెన్ యూర్ అబ్సెస్డ్, వెన్ యూర్ హ్యావింగ్ ఫోబియాస్, మెంటల్గా ఎప్పుడైతే మీకు ఒక డిసీజెస్ ఫామ్ అవుతాయో లైఫ్ అనేది సస్టైనబుల్ అవ్వదు. మంచిగా టయానికి తిని పని చేస్తేనే ఈ రోజు ఆల్రెడీ సగానికి వచ్చేసింది లైఫ్. అలాంటిది ఈ డిజిటల్ వరల్డ్ లో, ఈ మెంటల్ ప్రపంచంలో ఒక సైకిక్ గా బిహేవ్ చేసే వాళ్ళకి ఎలా లైఫ్ ఉంటుంది, ఎలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది? ఉండదు. వాడికి ఏది నచ్చదు. అసలు డెఫినెట్ గా ఒక ప్రాబ్లం వస్తుంది. సో కమింగ్ టు ద ఏఐ, నేనేమంటున్నా అంటే మీరు అన్నట్లు కార్టూన్స్ కానీ కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలతో మంచిగా మాట్లాడే కూడా ఉన్నాయి. సో అలాంటివి నేనేమంటానంటేనండి, ఫస్ట్ మనం హ్యూమన్స్ అంటే మనుషులు, మనం మనుషుల్లాగా ఆలోచించాలి. ఏ టెక్నాలజీయా వితౌట్ టెక్నాలజీయా ఏదైనా సరే ఒక మనిషిని కానీ ఒక జెండర్ని కానీ క్రిటిసైజ్ చేసేలాగా ఏ కంటెంట్ ఎప్పుడూ ఉండకూడదు. నేనేమన్నా అంటే ఫర్గెట్ అబౌట్ ఏ డిజిటల్లో ఇట్లాంటి మన దగ్గర కోకొల్లలు ఉన్నాయంటున్నా, కానీ ఏతో ఇంకా చాలా సులభం అయిపోయింది. ఇంతకుముందు మనకి మనుషులు కావాలి, ఇప్పుడు మనుషులు అవసరంలా. మీరు అన్నట్లు అవి ఏ వీడియోసా రియలా అని పోల్చుకోవటం చాలా కష్టం. ఈ రోజు మీరు ఇన్స్టా కానీ ఏదైనా ఓపెన్ చేయండి, వీడియోస్ 90% ఫేక్.
ఏంటి ఆకాశంలో అది, ఆకాశంలో ఇది, భూమిలో ఇది, అంటే ఫ్లడ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆకాశంలో ఏలియన్స్ క్రియేట్ చేస్తున్నారు, అసలు మీరు అన్నట్టు మనుషులను క్రియేట్ చేస్తున్నారు, స్టాండప్ కామెడీ చేస్తున్నారు. యూ కాంట్ ఈవెన్ డిఫైన్. అంటే పాపం అంటే నార్మల్ ఆడియన్స్ కూడా అది రియలా కాదా తెలియదు. మీరు అన్నట్లు అమ్మాయి మాట్లాడుతున్నాను కమెంట్ చేస్తుండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళు అచీవ్ అయ్యారు. వాళ్ళు మనుషుల్ని ఫూల్స్ చేయటమే వాళ్ళ టార్గెట్. సో ఫూల్స్ ఉన్నప్పుడు క్రియేటర్స్ని ఎట్లా ఆపుతాం? నెంబర్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డిజిటల్ కంటెంట్కి ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మానాలి, ఇట్లాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ అది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ కమింగ్ టు ద గవర్నమెంట్, ఎప్పుడైతే ఇవి పెరుగుతుందో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్. ఇప్పుడు మనం ఉన్నారు మన వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్ని కానీ, సీఎంని కానీ, పిఎంని కానీ క్రిటిసైజ్ చేస్తే దే హ్యావ్ రైట్స్ టు టేక్ ద యాక్షన్. ఈవెన్ మూవీలో కూడా రీసెంట్గా మనం కూడా చూసాం, కొంతమంది మూవీ ఛానల్స్ని బ్యాన్ చేయడం, వాళ్ళ గురించి మాట్లాడారని ఇట్లాంటివి ఉన్నాయి. సో కాబట్టి అలాంటివి కూడా కేర్ తీసుకోవాలి. ఇది పక్కన పెడితే ఏదైతే ఈ ఇన్స్టా సంస్థ కానీ ఫేస్బుక్ సంస్థ ఉందో వాళ్ళు ఆల్సో షుడ్ కీప్ రిస్ట్రిక్షన్స్ టు అప్లోడ్ ద వీడియోస్. వాళ్ళు కూడా ఎంతో కొంత చూడాలి. ఎట్లా అంటే నిజం చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, ఇన్స్టా మనం ఎందుకు ఓపెన్ చేస్తా అంటే యాజ్ ఎ క్రియేటర్గా మనకి ఉన్న అకౌంట్ని మెయింటైన్ చేసుకోవడానికో, పోస్టులు చేయడానికో, ఏదైనా షేర్ చేయడానికో, లేదా బిజినెస్ పరంగా ఇట్ ఈస్ వెరీ గుడ్ టూల్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐ డోంట్ వాంట్ టు యూస్ దట్, కానీ మీరు ఓపెన్ చేస్తే ఎంత వల్గర్ కంటెంట్ ఉంది అంటే అసలు నిజంగా చెప్పాలంటే ద మోస్ట్ వల్గర్ కంటెంట్ ఇప్పుడు ఉంది ఇన్స్టా ఫేస్బుక్లోనే ఉన్నాయి. సో నేనేమన్నానంటే ఫేస్బుక్ పరంగా కానీ ఇన్స్టా పరంగా దే ఆర్ వెరీ సక్సెస్. వాళ్ళు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి. సో ఇదంతా ఒకళ్ళ నుంచి వచ్చే చేంజ్ అయితే కాదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఒకటి ఫ్యామిలీ నుంచి, ఒకటి ఇండివిజువల్ నుంచి, ఒకటి సొసైటీ నుంచి, ఒకటి గవర్నమెంట్ నుంచి, ఒకటి సంస్థల నుంచి. సో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా మన సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి దగ్గర దానికి చెక్ పాయింట్ పెడితేనే దీన్ని ఎంతో కొంత అరికట్టగలం. మ్యామ్ ఇందాక మీరు కరెక్ట్గా చెప్పారు. 2, 3 ఇన్స్టాలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కానీ లేకపోతే అమ్మాయిలు కానీ ఏఐ పక్కన పెడదాం. ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళు చెడ్డదోవలు చేస్తున్నారు, రాంగ్ థింగ్స్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, అప్కమింగ్ హీరోయిన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, రకరకాల అందమైన అమ్మాయిలు కావచ్చు, వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలతో కొన్ని దారుణమైన వీడియోలు మనం ఎందుకు చూస్తున్నామంటే స్క్రోల్ వెళ్తున్నప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం, అవి మనం చూడటం పద్ధతి కానీ చూస్తూ ఉంటాం. అసలు కొంతమంది బాలీవుడ్లో హీరోయిన్స్ ఓన్లీ వ్యూస్ వచ్చినాయి అంటే వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. 1,00,000 వ్యూస్, 1,00,000 సబ్స్క్రైబర్ దాటారనుకోండి, ఫాలోవర్స్ దాటిన వాళ్ళకి మార్కెటింగ్ ఏదో ఒకటి వస్తుంది, బ్రాండింగ్ ఏదో ఒకటి వస్తుంది. దానివల్ల రకరకాల వాళ్ళు బీచ్ ఒడ్లకి వెళ్ళి ఆ బట్టలన్నీ తీసేసి రకరకాల చెత్త చండాలం మీరు అన్నట్టు అన్నీ వేస్తుంది. ఇప్పుడున్న కొంతమంది వరకు ఎంజాయ్ చేయొచ్చేమో కానీ మిగతా లేడీస్ కూడా ఇబ్బంది పడేంత వీడియోలు కూడా వస్తాయి. దాన్ని మీరు అన్నట్టు యాజమాన్యం అరికట్టాలా లేకపోతే ఎవరు అరికట్టాలి? పని చేసేవాళ్ళు కూడా కొద్ది గొప్ప ఇంగిత జ్ఞానం ఉండాలి. కొంచెమన్నా ఆడవాళ్ళు కొన్ని అందరినీ అంటలేదు, కొంతవరకు మోడల్స్ ఎవరైతే ఫస్ట్ చెప్పిన వాళ్ళు కూడా మరీ దారుణమైన కాస్ట్యూమ్స్తో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? యాక్చువల్గా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు మన భారతదేశం కానివ్వండి, ఇక్కడ మనకి ఏదైతే హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకంటూ కొన్ని పద్ధతులు ఇవన్నీ ఉండేవి. అంటే కొన్ని బౌండరీస్ ఉండేది. అంటే మన కుటుంబము, సమాజము, ఇట్లా కొంచెం సిగ్గు, మొక్కమాటాలు, ఇట్లాంటివి మన బౌండరీస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ దాటేస్తున్నారు. లేదు అంటే మనం జనరల్గా ఒక అమ్మాయి అంటే బట్టలు వేసుకునే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి లేవు, బౌండరీస్ అంతా దాటేస్తున్నారు. సో నేనేమంటానంటే అదే చెప్తున్నాను, సెల్ఫ్గా ఫస్ట్ చేంజ్ రావాలి. వాళ్ళకి ఏంటంటే మనీ మేకింగ్ అదొక ఆనందం, వాళ్ళకి షోకేస్ అనేది మనీ మేకింగ్. ఇంతకు ముందు అంటే ఇవన్నీ చాలా గుట్టుగా ఉండేది, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చాలా పబ్లిక్గా అయిపోయింది. లేదు ఆ సంస్కారం కానివ్వండి, ఆ సిగ్గుతనం అనేది లేదు. సో అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనం అంటే చాలా బాధపడే విషయాలు ఇవన్నీ కూడా. సో ఎందుకు అంటే ఓకే ఇవన్నీ మీరు అన్నట్లు అబ్బాయిలు ఇవన్నీ చూడాలంటే కొన్ని వెబ్సైట్స్ ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. అదే నేను ఇందాక మీకు చెప్తుంది, ఇప్పుడు అవసరం లేదు. మీరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. లిటరలీ మీరు నమ్మరు, ఎప్పుడన్నా నేను ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేయాలి, మా ఫ్రెండ్స్ ఎవరైనా పోస్ట్ చేసి చూడాలన్నా కూడా నాకు భయం అనమాట. ఏం వస్తుంది అనేది భయం. పిల్లల పక్కన కూడా నేను కూర్చొని ఓపెన్ చేయలేని పరిస్థితి. సో ఇంత అంటే దీనికి ఎండ్ లేదా అంటే ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. లేదా ఇంతకి మించి కూడా ఉండొచ్చు, ఇది ఇంతకు మించి కూడా ఉండొచ్చు. ఎవరు గనక దీనికి బౌండరీస్ పెట్టకపోతే ఇంతకు మించి కూడా ఉండొచ్చు. గతంలో యూట్యూబ్లో
అశ్లీల వీడియోలు కానీ తమ్నైల్స్ కానీ పెట్టేవాళ్ళు, ఫేక్ తమ్నైల్స్ పెట్టేవాళ్ళు, అశ్లీల వీడియోలు పెట్టేవాళ్ళు. గ్రాడ్యువల్గా యూట్యూబ్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళంతా గైడ్లైన్స్ ప్రకారం అవన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే తమ్నైలు, కరెక్ట్గా యూట్యూబ్లో తమ్నైల్స్ కానీ మిస్లీడింగ్ తమ్నైల్స్ ఉంటే వాళ్ళే ఊరుకోరు, రిపోర్ట్ కొట్టేస్తే చాలు. అటువంటిది సిస్టమ్ కంపల్సరీ ఇన్స్టాకి వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, లేకపోతే అంత పెద్ద ఆర్గనైజేషన్స్ పాడైపోతాయి. బట్ దీనికి ఇటువంటి వీడియోలు చేసినప్పుడు కానీ మనం రిపోర్ట్ కానీ కొట్టగలిగితే నిజంగా చాలా చాలా ఎఫెక్ట్ అండి. అది 10 మంది 20 మంది కానీ రిపోర్ట్ కొట్టగలిగితే ఇటువంటి వీడియోలు రాకుండా ఉంటాయి. యాక్చువల్గా రిపోర్ట్ కొట్టినా కూడా నాకు తెలిసి కొన్ని అట్లాగే ఉండిపోతాయి. బట్ ఫేస్బుక్లో ఉండేది ఇంతకుముందు. నేను యాక్చువల్గా చెప్పాలంటే మంచి పేజెస్ కూడా పోయినాయి ఉన్నాయి. ఓకే, అలాంటి చెత్త పేజెస్ మాత్రం హ్యాపీగా రన్ చేసుకుని ఉంటాయి. అసలు ఇది ఎట్లా అంటే మీనింగ్లెస్. నేను అదే చెప్తుంది, ఏదైతే ఈ సోషల్ మీడియా సంస్థలు ఉన్నారో దే హ్యావ్ టు చేంజ్ ఫస్ట్. వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర నుంచి మారాలి. సో మంచి టెక్నాలజీని మంచిగా వాడుకోవాలి. అంటే మనీ మేకింగ్ వాడుకోవచ్చు, బట్ కానీ ఇట్లాగా దుర్భాషల్లో కానీ వేరే వాళ్ళని ఇచ్చేయటం కానీ ఇలా బ్యాడ్ లాంగ్వేజ్ అంటే టేక్స్ టైం. వాళ్ళైనా సరే ఏదో ఒకటి యాక్ట్ అవ్వాలి, లేదు మీరు అన్నట్లు లా ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి. ఎవరో ఒకళ్ళు దానికంటూ ఒకళ్ళు డెడికేటెడ్గా పనిచేయాలి. ఇండివిజువల్స్ చేయలేకపోవచ్చు, బట్ డెడికేటెడ్గా దీనికి ఒక సంస్థలు ఉండాలి. సో అండ్ రెండోది నేను ఇండివిజువల్ కూడా చెప్పేది ఏంటి అంటే ఎవ్రీబడి టైం అనేది కొంచెం రిస్ట్రిక్షన్ ఉండాలి. ఈ యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియా డీటాక్స్ అనేది అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాని మీద కూడా అవేర్నెస్ అనేది పెంచాలి. సో లేదు అంటే కనుక మెంటల్గా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు చూస్తే చిన్న టైం రాగానే వెంటనే ఫోన్లు తీసి చూసేస్తూ ఉంటారు, రీల్స్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇట్ వాస్ లైక్ అంటే తెలియట్లేదు ఎవరికి కూడా. వాళ్ళు కూడా రిలీజ్ చేసేవాళ్ళు కూడా జనాలు చూడడానికి ఏమేమి చేయాలా అని క్రేజీ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రాంక్స్ అంటారు, చెప్తున్నా కదా అసలుకి. అంటే ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లేదు, ఏం టాపిక్స్ మాట్లాడతారో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం కదా, ఒక మనిషిని క్రిటిసైజ్ చేయటం కానీ ఇన్సల్ట్ చేయటంలో కానీ నిజం చెప్పాలంటే డిజిటల్ కానివ్వండి, మేబీ సమ్ ఛానల్స్ కానివ్వండి ఫస్ట్ ఉంటాయి. బట్ మంచి పనులు ఎందుకు చూపించట్లేదు అంటే మేబీ వాళ్ళ మంచి పనులు మీరు హరిత గారు మంచి పనులు చేశారని చూస్తారు ఎవరన్నా? అదే కదా, అదే ప్రాబ్లం అవుతుంది. సో నేనేమంటానంటే వాళ్ళని కూడా కంప్లీట్గా ఎందుకు బ్లేమ్ చేయలేమంటే జనాలకు కావాల్సింది ఏంటి అంటే నెగిటివిటీ. ఆ క్యూరియాసిటీ కోసం కూడా వీళ్ళు అట్లా తయారవుతున్నారు. సో ఇక్కడ మారాల్సింది చాలా ఉంది, వ్యాస్ట్ ఉంది. చూసేవాళ్ళు మారాలి, చేసేవాళ్ళు మారాలి. అప్పుడు కానీ ఎంతో కొంత మార్పు రాదు. కాదు నేనేమన్నానంటే ఎందుకు అంత మనం అంతా కూడా అనాగరికంగా ఎట్లా వెళ్ళిపోతుంది అంటే వేరేకి వెళ్ళిపోతుంది. చిన్న జీవితం. సో ఈరోజు పుట్టామా రేపు పోతామా ఎట్లా ఉంటామనేది తెలియదు. ఉన్నంత వరకు చాలా క్వాలిటీ లైఫ్ హ్యాపీగా బతుకమంటున్నాం. వీళ్ళెవరిని కూడా టెక్నాలజీ వాడొద్దంట్లా, వీడియోస్ చేయొద్దంట్లా. నేనేమన్నా అంటే ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ఇట్లాంటి భాష వేరే రకంగా అంటే ఎంతో కొంత మన సంస్కృతికి గౌరవం ఇచ్చి ఇంకా బౌండరీస్ ఆ సిగ్గు ఆ ఏదైనా పద్ధతిగా కొంతవరకు బౌండరీస్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఈరోజు రేపు ప్రాబ్లం ఏంటంటే లవ్ లస్ట్ ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. అంటే ఇవన్నీ లేవంటే పురాణాల నుంచి ఉంటాయి. బట్ ఎంతో కొంత బౌండరీస్. నేను చెప్పేది ఏంటంటే భయం బాధ్యత అనేది ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ మధ్య న్యూస్లో మ్యాక్సిమం కూడా మర్డర్స్ జరుగుతున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. మేబీ డిజిటల్ మీడియా ఉండబట్టి, ఇంతకుముందు తక్కువ కాబట్టి మేబీ తెలియపోవచ్చేమో కానీ బట్ మేబీ ఎక్కువ వస్తున్నాయి. అంటే అబ్బాయిలు అమ్మాయిలను చంపుతారు, అమ్మాయిలు అబ్బాయిలను చంపుతారు. ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్డ్ ఏం లేదు, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లస్ట్. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, ఎంత అనాగరికంగా వెళ్ళిపోతున్నాం అంటే వెరీ క్రూయల్ మెంటాలిటీ. సో ఈ ఏఐ వీడియోస్ చేసే వాళ్ళు కూడా అలాగా నేనేమంటున్నానంటే మెంటల్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్న వాళ్ళే చేస్తారండి, నార్మల్ వాళ్ళు చేయరు. ట్రస్ట్ మీ, సైకలాజికల్గా యూ టాక్ టు ఎనీ డాక్టర్, సైకలాజికల్గా మీరు ఎవరినైనా అడగండి, ఒక సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ అడగండి, మెంటల్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పైశాచికమైన వీడియోస్ని తయారు చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఒక ఆనందం పొందుతారు. సో దిస్ ఇస్ ఒక సైకోస్ చేయగలరు, ఒక నార్మల్ పర్సన్స్ చేయలేరు. సో కాబట్టి నేనేమంటున్నాను అంటే ఎయిదర్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రశ్నించుకోవాలి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ వాళ్ళు చెక్ చేసుకోవాలి, లేదా ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం ఇది ఇట్లాగే పెరుగుతానే ఉంటుంది. మ్యామ్ ఇందాక మీరు డిజిటల్ డీటాక్స్ అనేది ఇవాళ పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోయారు రీల్స్కి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే ఫోన్ తీసుకెళ్తున్నారు. గతంలో ఒక 5 నిమిషాలు ఉండేవాళ్ళు గంటన్నర ఉంటున్నారు బాత్రూంలో. తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీరు చిన్న హాస్పిటల్కి ఉన్నారంటే అపాయింట్మెంట్ ఉందనుకోండి 1 అవర్, ఈలోపు ఇట్లా రీల్స్ ఇలా స్టార్ట్ చేస్తే దీంట్లో ఉండిపోతున్నారు, అసలు బయటికి రావట్లా. అక్కడ దాకా ఎందుకు సినిమా చూస్తున్నారు, బోర్ కొడుతుంది, అక్కడ సినిమా ప్లే అవుతుంది, ఇక్కడ రీల్స్ చూస్తున్నారు. నేను ఇలా చాలామందిని చూశాను. ఆడు దేని మీద సరైన దృష్టి పెట్టలేకపోతున్నాడు, సినిమాకి వచ్చాడు రీల్స్ చూస్తున్నాడు.
అంటే ఎక్కడ మెమరీ ఎక్కడ ఉంటుంది వాడిని ఎలా కంట్రోల్ చేయాలి మనిషిని? ఎందుకంటే గతంలో లాంగ్ వీడియోలు చూసేవాళ్ళు 1 మినిట్కి వచ్చేసారు. ఫుల్ ఇంటర్వ్యూ ఏదైనా ఎంజాయ్ చేద్దామని చూసేవాళ్ళు లేరు. ఇవాళ సినిమాలు ఆడకపోవడానికి కూడా కారణం అదే. వాడికి చెప్పాల్సింది 2 గంటల్లో చెప్తే వాడు వింటలేదు. అది బాగా బోర్ కొడుతుంది, బాగా ల్యాగ్గా ఉంది అన్నాడు. వీడికి చేయాల్సిన కంటెంట్ 1 మినిట్లో చూపించేస్తున్నారు. 1 మినిట్కి అలవాటు పడిపోయాడు వాడు. వాడికి 2 గంటలు కథ చెప్తుంటే వాడికి ఆనట్లేదు. 1 మినిట్లో చెప్పాలి. అంటే సినిమా డ్యూరేషన్ తగ్గిందా, లేకపోతే మనం చెప్పే కంటెంట్లో మార్పు వస్తుందా? ఎలా ఇప్పుడున్న వాళ్ళని ఆ మైండ్ సెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మైండ్ సెట్స్ చేంజ్ అవటం మేజర్గా. నేను యాజ్ చెప్పినప్పుడు ఏదైతే ప్రెసెంట్ యూత్ అండ్ రీసెంట్ యూత్ ఉందో వాళ్ళ మైండ్ సెట్ మారింది. బిఫోర్ వాళ్ళది పెద్ద ఏం మారలా. దే ఆర్ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్. వాళ్ళకు కూడా ఎడిక్షన్ లేదంటలేదు. ఇవేంటంటానంటే ఇవి అలవాట్లు ఎడిక్షన్స్ అండి. ఈ డిజిటల్ అనేది కానీ ఫోన్ అనేది కూడా ఎడిక్షనే. ఇప్పుడు మార్నింగ్ లెగ్గానే పేరెంట్స్ టీ తాగాలి, కాఫీ తాగాలి అనే అలవాటు ఎలా ఉంటుందో, లేదా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలవాటు ఎలా ఉంటుందో, లేదా ఒక మనిషితో ఉండటం అనేది అలవాటు ఎలా ఉంటుందో, డిజిటల్ కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయి అలవాటు అయిపోయింది. సో నేనేమంటున్నానంటే ఎడిక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏ మనిషికైనా ప్రాబ్లమే. సో మనం మైండ్ సెట్ మీద మనకి కంట్రోల్ లేకపోతే మనం ఏం చేయగలం? ఇదే డిజిటల్ వరల్డ్లో ఉండుంటే మనకి ఇంత గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ లేదంటే గొప్ప గొప్ప మనుషులు మన దేశంలో ఉండేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నేను అదే చెప్తుంది, మీరు అన్నట్లు ఇండివిజువల్గా ఇప్పుడు మీరు చెప్పారు బాత్రూంలో 5 నిమిషాలది 1 అవర్ అంటే మీకు తెలుసో తెలీదో హోమ్లోనే ద మోస్ట్ నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే ప్లేస్ బాత్రూమ్. అసలు దాంట్లో అంతసేపు కూర్చోకూడదు. సో దే ఆర్ గెయినింగ్ నెగిటివ్ ఎనర్జీ. ఫర్గెట్ అబౌట్ డిజిటల్. బాత్రూంలో అంతసేపు కూర్చోకూడదు. ఎంతవరకు పనో అంతవరకు కూర్చొని వచ్చేయాలి. సో ఆ డిజిటల్ వరల్డ్కి ఎక్కువ అడిక్ట్ అవ్వకూడదు. సో నేనేమన్నానంటే టైం లిమిట్స్ పెట్టుకోమంటున్నా. అదే ఫోన్లో మంచి మంచివి కార్టూన్స్ చూడొచ్చు, లేదా హిస్టరీ వీడియోస్ చూడొచ్చు. క్రియేటర్స్ మంచిగా చేస్తున్నారండి, లైఫ్ హిస్టరీ చేస్తున్నారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ లైఫ్ హిస్టరీస్ వస్తున్నాయి, చాలా మంచివి. డివోషనల్ పరంగా చాలా మంచివి వస్తున్నాయి, అచీవర్స్ వస్తున్నాయి. కానీ దరిద్రం ఈ మధ్య కాలంలో కొంత దరిద్రం స్టార్ట్ అయ్యి. బట్ మీరు చెప్పినట్లు మరి అదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా జనాలు. మంచి కంటే చెడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో అదే ప్రాబ్లం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ ఈ డిజిటల్ ఫోన్ అలవాటు పడినప్పుడు మీరు అన్నట్లు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్యాప్ ఉంటే రీల్స్ చూడడం అవసరం, ఏదైనా బుక్స్ చదువుకోవచ్చు, ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదువుకోవచ్చు. నేను ఏమన్నా అంటే స్లోగా హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఏం కంటెంట్ చూస్తున్నాం మనం, అది ఎలాగ మన లైఫ్కి యూజ్ అవుతుంది, లేదా ఏ విధంగా దాని నుంచి మనం బెనిఫిట్ పొందగలం, ఈ చూస్తే నాకేంటి అనే మైండ్ సెట్కి వస్తేనే ఇండివిజువల్గా మీరు చెప్పినట్టు ఏదైతే డిజిటల్ డీటాక్స్ అనే టాపిక్ ఉందో అది ఇండివిజువల్గా స్టార్ట్ అయితేనే మనం దీన్ని చేంజ్ చేయగలం తప్ప వేరే పరంగా చేంజ్ చేయలేం. మీరు అన్నట్టు సంస్థ, గవర్నమెంట్ ఇవన్నీ సెకండరీ. ఎవ్రీ చేంజ్, ప్రతి మార్పు కూడా ఈ ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్కళ్ళ నుంచి మనుషుల నుంచి రావాల్సిన మార్పు అది. సో మనం పుట్టాము చచ్చిపోయాము అని పురుగుల్లాగా కాకుండా ఏదో ఒకటి చేయమంటున్నా. నేను పూర్తిగా డిజిటల్ని నేను కంప్లీట్గా చేయమంటలా, టైం లిమిట్స్ పెట్టుకోమంటా. ఎట్లా మనం కొంతసేపు నిద్రపోతున్నాం, కొంతసేపు పని చేస్తున్నాం, అది కూడా దానికి కూడా టైం పెట్టుకోమంటున్నా. అంటే మన మైండ్ కంట్రోల్ ఉండాలి కదా. సో అంతే తప్ప ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు అంతెందుకు నేను చూస్తున్నా రెస్టారెంట్కి వెళ్తే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు, ఇళ్లలో ఫోన్లు పెట్టుకొని కూర్చుంటారు. 5 ఇంట్లో కూర్చుంటే 5గురికి అది ఫోన్లు, ఒకరు టీవీ చూస్తారు, ఒకరు 2 ఫోన్లు చూసుకుంటుంటారు, ఒకరికొకరితో సంబంధాలు ఉండవు. నేను అదే చెప్తున్నా, మారాలి అంటే ఎంతో కొంత. ఓల్డ్ ట్రెడిషన్స్ని, ఓల్డ్ పద్ధతుల్ని మార్చిపోకూడదు. ఇప్పుడు మేము యాక్చువల్గా మా ఫ్యామిలీ మేము బోర్డ్ గేమ్స్ ఆడతాం. అండ్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ మదర్. నా కిడ్స్ అసలు డిజిటల్ వరల్డ్ కానీ గ్యాడ్జెట్ వరల్డ్ అసలు నేను వాళ్ళని పెంచాల. వీకెండ్స్ వాళ్ళకి మహా ఇస్తే 1 అవర్ టీవీ టైం, అది కూడా మూవీ చూసుకోవాలి. రిమైన్ ఆల్ టైమ్ వాళ్ళు చదువుకుంటారు, లేదా డ్రాయింగ్ చేసుకుంటారు, బుక్స్లో ఉంటారు, సతాయిస్తారు, అయినా సరే మేము భరిస్తాం. అంతే తప్ప మేము వేరే పనులు చూసుకోవడానికి డైవర్షన్ కోసం మేము ఏ రోజు కూడా గ్యాడ్జెట్స్ కానీ డిజిటల్ వరల్డ్ మేము వదలలేదు వాళ్ళని. అలాగా ప్రతి ఇండివిజువల్ పేరెంట్స్ చేయాలి. మీరు నమ్మరు, మేము నాకు 3 కిడ్స్. సో మేము కూర్చొని పచ్చీస్ తెలుసు కదా, పచ్చీస్ ఆట తెలుసు కదా, మేము మాన్యువల్గా దాన్ని గీసుకొని చింతపిక్కల్ని గీరుకొని ఇప్పటికీ మేము అట్లాగా ఆడుకుంటాం ఇప్పుడు సిటీలో కూడా. సో ఎప్పుడైతే టైం దొరికితే మా పిల్లల్ని ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్ళిపోయి నేచర్కి దగ్గరగా తీసుకొని వెళ్తాం. సో ఇది ఎలాగ ఉందంటే అది మా ఇండివిజువల్ థాట్ ప్రాసెస్, అలాగే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండాలి అంటున్నా. ఎందుకు అంటే ఫ్యూచర్ ఏంటి, వీఆర్ నాట్ ఏలియన్స్ కదా, మనం ఏలియన్స్ కాదు కదా, మనం మనుషులం కదా. బై ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్, బట్ కానీ నాట్ ఇన్ ద ఈ డిజిటల్ గ్యాడ్జెట్ వరల్డ్లో వద్దు. బయట ఇంకా చాలా అద్భుతమైన అందమైన ప్రపంచం ఉంది. సో దాన్ని కూడా చూడమని చెప్తున్నాను. అంతే తప్ప క్రియేటర్స్ క్రియేట్ చేయడానికి కూడా చాలా మంచి. ఇప్పుడు అంతెందుకు మనం పూర్తిగా బ్యాడ్ వీడియోసే అందరూ ఎంకరేజ్ చేయడానికి లేదు. కుకింగ్ వీడియోస్ ఎంతమంది చూస్తారు,
చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఒక్కరిద్దరు చేస్తున్నారు తప్ప ఇటువంటివి మిగతావి చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఒక 1 minute ఒకడు భారతం చెప్పాడండి, మహాభారతం వీడియో చేశాడు 1 minute. అద్భుతం చేశారు. మిగతా వాళ్ళు చాలా మంది అద్భుతాలు చేస్తున్నారు ఏఐలో, దాన్ని వినియోగించుకోవట్లేదు. సో ఇవన్నీ మారుతాయండి. ఒకసారి ఏఐ డిజిటల్ డిటాక్స్ అనేది పక్కన పెడితే దాన్ని చేంజ్ వస్తుంది. మీరు అన్నట్టే అన్నిటితో పాటు అన్నీ చేంజ్ వస్తుంది, ఇండివిజువల్గా కూడా మార్పులు వస్తాయి. నేను ఎందుకు చూస్తున్నాను అనేది వాడికి ప్రశ్నించుకుంటే సమాధానం వాడికే తెలుస్తుంది. ఇది పక్కన పెడితే యాజ్ ఎ సినిమా డైరెక్టర్గా ఇప్పుడు సినిమా విషయానికి వస్తాం. కంటెంట్ ఇప్పుడు ఏఐ అనేది సినిమాకి సవాల్లాగా మారింది. ఒక స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడంటే స్క్రిప్ట్ని చిన్న ప్రాంప్ట్ చేసి ఒక హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తున్నారు అని సీన్ కానీ ప్రాంప్ట్ చేయగలిగితే, ఒక చిన్న నోట్ ప్రాంప్ట్ చేంజ్ చేయగలిగితే దాని మీద రకరకాలుగా వచ్చేస్తున్నాయి ఏఐలో కానీ తర్వాత చాట్‌జీపీటీలో కానీ. ఇది మీరు రైటర్గా లేకపోతే డైరెక్టర్గా ఇంచుమించు సవాల్ లాంటిదేనా? ఎందుకంటే ఫ్యూచర్స్లో స్క్రిప్ట్ రైటర్లు ఉండకపోవచ్చు, అలాగే చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉండకపోవచ్చు అనేది వస్తున్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అట్లా ఉండదు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, రైటింగ్లో సోల్ ఉండాలి. ఈ మిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సోల్ ఉండవు. సో అది కంపల్సరీగా హ్యూమన్ బ్రెయిన్లోంచి రావాల్సిందే. ఓకే, కొంత హెల్ప్ అవ్వచ్చు రాయటంలో, డెఫినెట్గా హెల్ప్ అవ్వచ్చు. బట్ కానీ వాటిల్లో మన తెలుగు ఆడియన్స్కి కావాల్సిన సోల్ ఉండదు. అండ్ రెండోది, మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంత కార్టూన్స్ ఉన్నా, ఎంత గ్రాఫిక్స్ ఉన్నా, ఎంత ఏఐస్ ఉన్నా, ఎంత 3Ds ఉన్నా, మన మూవీస్ మన హీరోస్ మనోళ్ళు చేస్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుంది. అంతే తప్ప ఎంత వచ్చినా కూడా వాటికి పూర్తిగా అడిక్ట్ అవ్వరు. ఎంత కంటెంట్ ఉన్నా కూడా, ఈ రోజు కూడా ఇప్పుడు కూడా థియేటర్లో సినిమాలు ఆడుతున్నాయి. కంటెంట్ లేకేం కాదు, యూట్యూబ్లో మీకు కావాల్సిన కంటెంట్ ఉంది, ఓటీటీస్లో కావాల్సిన కంటెంట్ ఉంది. మనోళ్ళు మన ప్లాట్ఫామ్లు కాకుండా కొరియా, ఇంకా రష్యా, మీరు అసలు ఇంకా యూ నేమ్ ఇట్, చైనా, యుఎస్, అన్ని ప్లాట్ఫామ్లో కూడా చూసంగా ఇంకా మంది చూస్తారు. సో నేనేమంటానంటే సోల్ అనేది ఎప్పుడు కూడా మెకానికల్గా క్రియేట్ అవ్వదు. సో ఆ సోల్ ఏదైతే రైటింగ్స్ ఉందో ఒక రైటర్ మాత్రమే రాయగలరు. సో హెల్ప్ తీసుకోవచ్చు, మేబీ సపోర్ట్ తీసుకోవచ్చు, ఐడియాస్ తీసుకోవచ్చు, రెఫరెన్స్ తీసుకోవచ్చు. బట్ కాకపోతే మన హ్యూమన్ అసలు డిపెండ్ అవడానికి లేదు. ఎందుకంటే నేను చెక్ చేస్తున్నాను కదా, నేను కూడా ఇప్పుడు కొన్ని ఏఏ టూల్స్ వాడతా పిక్చర్ జనరేషన్ చేయడం కోసం, పిచ్ డెక్స్ చేసుకోవడం కోసం. ఇప్పుడు చాలా సింపుల్గా అయింది, అది హెల్ప్ అవుతుంది. సో దాంతో ఎంత మీరు సీన్ చేసినా, ఎంత ఎలాగ ఏలో సీన్స్ చేసినా, మేబీ 1 movie 2 movie చూస్తానికి ఒక ఫీల్ ఉండొచ్చేమో తప్ప, బట్ హ్యూమన్స్గా మనం చేసే కంటెంట్ ఎప్పుడైనా కూడా ఎవర్ గ్రీన్. ఇంకా టైం పడుతుంది, ఇమీడియట్గా అవుతే అవ్వదు. మ్యామ్ ఒక వార్ సీన్ ఉంది, వార్ సీన్లో పెద్దది బాహుబలి లాంటి సీన్ క్రియేట్ చేయాలంటే ఏఐలో ఈజీ, అద్భుతమైన ఇమేజ్ వచ్చేస్తుంది. అది మనం నిజంగా ఒక లొకేషన్లోకి వెళ్ళి ఆ ఫ్రేమ్ పెట్టాలంటే సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా కష్టమైన సందర్భం. అదే ఏఐని మనం ప్రాంప్ట్ అడిగితే అద్భుతమైన పిక్చర్ ఇచ్చేస్తుంది. మరి నిజంగా వాటి వల్ల ఎఫెక్ట్ ఏముండదా? అంటే అదే చెప్తుంది, మన వాళ్ళకి ఎట్లా కావాలంటే, ఇప్పుడు మీరు ఫైటింగ్ అన్నారు కదా, మామూలుగా కొట్టేసుకుంటే మన వాళ్ళకి కిక్ ఉండదు. మనకి ఫస్ట్ దాని ముందు ఒక ఎమోషనల్ బిల్డప్ అవ్వాలి. బిల్డప్ అయిన తర్వాత మన వాళ్ళు ఆ హీరో ఎమోషన్లోకి పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత, వాడు వంగి నుంచుంది 100 షాట్లు అన్ని యాంగిల్స్ చూసిన తర్వాత, వాడు కొడుతుంటే అబ్బా కొట్రా అనే కిక్ వచ్చిన తర్వాత కొడితేనే మన వాళ్ళకి సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇట్లాంటి ఏతో ఎంతవరకు క్రియేట్ చేయగలం? హీరోయిజం. సో అది కూడా హీరోయిజం మనకి కార్టూన్స్లో మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ప్రభాస్ని మీరు కార్టూన్లో చూపిస్తే దే డోంట్ ఫీల్ హ్యాపీ. ప్రభాస్ లాగా చూస్తేనే వాళ్ళకి హ్యాపీ. సో ఆ ప్రభాస్ ఆ దూకి నుంచొని ఆ చెయ్యి ఆ ఫీస్ట్ అలా పెట్టి ఆ నరాలు అట్లా వచ్చి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేసి ఇవి మీరు 100 షాట్లు వేస్తూ చూస్తారు. ఎందుకంటే మన వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఎమోషన్లో. సో ఛత్రపతి ఎందుకు సక్సెస్? ఎమోషన్ అనమాట. అతనేమి పిచ్చి పిచ్చిగా ఏం చేయడు కదా హీరో, చాలా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఏమంటారు ఒక ప్రాపర్ పర్సనాలిటీతో చేస్తాడు. బట్ ఎందుకు ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆ ఎమోషన్ని క్యారీ చేస్తారు. రాజమౌళి గారు వై హీఈస్ గ్రేట్ డైరెక్టర్ అంటే మనల్ని ఆ ఎమోషన్కి తీసుకొని వెళ్తారు. ఆ విషయంలో హీఈస్ వెరీ గ్రేటెస్ట్ డైరెక్టర్ అనమాట. అంటే మనం కూడా ఫీల్ అయిపోయి కొట్రా వాడిని అని తీసుకెళ్ళినప్పుడే ఆడియన్స్ లో కూడా కోపం తెప్పించేస్తారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడే సక్సెస్. కానీ ప్రతి ఫైట్ అందరూ అన్ని సినిమాల్లో ఫైట్లు ఉంటాయి, అన్ని ఎంజాయ్ చేయలేరు. బట్ ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఆ ఫైట్ కానీ ఆ అంబియన్స్ కానీ క్రియేట్ చేస్తామో, అది మీరు నిజంగా ఏలో క్రియేట్ చేస్తున్నారా, లేదు గ్రాఫిక్స్లో క్రియేట్ చేస్తున్నారా, గ్రీన్ మ్యాట్లో క్రియేట్ చేస్తున్నారా అనేది చూడరు. బట్ హ్యూమన్స్తో ఆ సరౌండింగ్స్ ఆ ఎమోషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆర్టిఫిషియల్గా కనెక్ట్ అవ్వలేరు. సో కాబట్టి ఎంత మీరు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినా హ్యూమన్ ఎమోషన్స్ కానీ హ్యూమన్ పర్ఫార్మెన్స్ కానీ ఆల్వేస్ స్టాండ్ అవుట్. ఓకే అండి, ఇవాళ ఒక స్క్రిప్ట్ రైటర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రొడ్యూసర్కి మీరే ప్రొడ్యూసర్, మీకు కథ చెప్పడానికి నేను వచ్చాను. వాడు ఏమంటాడంటే మీరు అనుకున్న కథని చిన్న షోరీల్ లాగానో చిన్న 2 minutesలో లేదా 5 minutesలో కథ చేయమంటాడు.
ఇప్పుడున్న టైంలో వాడు కెమెరా దొరకపోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడి ఉండొచ్చు. నేను ఏఐలోనే చిన్నది ఒక 2 minutes 3 minutes చేసి తీసుకెళ్ళి షోరీల్లాగా ఆయన చూపించగలను. దీనికి ఉపయోగపడుతుందా ఏఐ? డెఫినెట్గా నేను అదే చెప్తున్నా, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడెక్కడ మనకి పనికొస్తుందో, ఎక్కడెక్కడ టైం సేవ్ అవుతుందో అవన్నీ చేసుకోవచ్చు. అండ్ రెండోది, ఏ టూల్స్ని కొంచెం ఎక్స్పెన్సివ్ చేస్తే ఎవరైతే సంస్థలు ఉన్నారో అప్పుడు దీని మిస్యూజ్ కూడా తగ్గుతుంది. ఓకే. సో నేనేమన్నా అంటే ఫ్రీగా కానీ చీప్గా కానీ అవైలబుల్ ఉన్నప్పుడు జనాలకి దాని యొక్క విలువ తెలీదు. ఇది కరెక్ట్ అండి. దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. సో ఎంతో కొంత దాన్ని పెయిడ్ టూల్ లాగా చేసినప్పుడు ఎవరికి రియల్గా దాన్ని ప్రొఫెషనల్గా అవసరం ఉంటుందో వాళ్ళు దాన్ని బై చేసుకొని వాడుకుంటారు. సో ఏ టూల్స్ని కూడా ప్రాపర్గా కొంచెం సంస్థలు ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం దాన్ని ప్రాపర్గా అవైలబుల్ చేసి కొంచెం పెయిడ్ చేస్తే కొంచెం అట్లీస్ట్ ఇలాంటి ఏమంటారు మిస్యూజ్ అనేది తగ్గుతుంది. మీరు ఇందాక అన్నారు ఏఐతో వస్తే 1-2 చూస్తారేమో కానీ మిగతా చూడన్నారు. ఒక కర్ణాటకలో ఒక ఫుల్ మూవీ ఒకటి చేశారు. తెలుగులో కూడా ఇప్పుడు 4-5 ఏఐతో మూవీస్ జరుగుతున్నాయి ఫుల్గా. నేను ఆ ట్రైలర్స్ కూడా చూసా తెలుగులో జరిగినవి. సేమ్ ఒక అతనే ఇద్దరులాగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దానికి ఒక 10% 15% షూట్ అయిపోయింది. ఖర్చు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయింది. అతనే చెప్పాడు, ప్రొడ్యూసరు వచ్చి చెప్పాడు. అంటే ఆడతాయా ఆడవా, థియేటర్లో వస్తాయా లేవా, దాని ఓటీటీ అన్ని తర్వాత పెడితే ఖర్చును ఎంతవరకు నియంత్రించవచ్చు ఏఐతో చేసుకుంటే. అంటే నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే సినిమా అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంది. సో బడ్జెట్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంది మూవీలో కూడా. నేనేమంటున్నానంటే ఆడియన్స్ అన్నీ చూస్తారు, నచ్చితే అన్నీ చూస్తారు. అది గ్రాఫిక్స్ అయినా 3D అయినా హ్యూమన్ అయినా. బట్ కానీ మన దగ్గర మూవీ అంటే హ్యూమన్ది ఎక్కువ ఉంటుంది. అది అంత ఈజీగా పోయేదేం కాదు. మన దగ్గర రా కంటెంట్, ఎమోషనల్ కంటెంట్స్, కామెడీ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రహ్మానందన్ గారు డైరెక్ట్ యాక్ట్ చేసింది ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, ఏఐలో కానీ గ్రాఫిక్లో కానీ క్రియేట్ చేసింది చేస్తారా? సో మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ఆదరించరు అని నేను అంటలేదు, బట్ అలా అని చెప్పేసి హ్యూమన్ గా మనం ఏదైతే చేస్తామో ప్లాట్ఫామ్స్ బట్టి అదేమి పోదు అని ఫోన్ లో చూడడానికి ఇది ఆదరిస్తారు. డెఫినెట్ గా బిగ్ స్క్రీన్ వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారే కావాలి అంతే. సో డెఫినెట్ గా నేను అదే చెప్తుంది, మన వాళ్ళు ఏదైతే అలవాటు పడి ఉన్నారో దాన్ని పూర్తిగా మనం ఏది కూడా డ్యామేజ్ చేయదు. కాకపోతే ఇట్ టేక్స్ టైం ఏదైనా సరే. సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి, మీరు గ్రాఫిక్ రిలేటెడ్ స్టోరీ చేస్తున్నారు, మైథలాజికల్ చేస్తున్నారు, దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? మీరు యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పండి, గ్రాఫిక్స్ పరంగా ఎంతవరకు యూజ్ అవుతుంది? చాలా ఈజీ యాక్చువల్గా. గ్రాఫికల్గా ఇప్పుడు చేసే వర్క్తో పోల్చుకుంటే చాలా సింప్లిఫై చేస్తుంది యాక్చువల్గా. సో దిస్ ఈస్ గుడ్ వన్ వే. కొంత వర్క్ సింప్లిఫై అవుతున్నప్పుడు, టైం సేవ్ అవుతున్నప్పుడు, మనీ సేవ్ అవుతున్నప్పుడు దిస్ ఈస్ నాట్ బ్యాడ్. మేబీ మీరు అన్నట్లు రిసోర్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కూడా ఇంకో రకంగా ప్రాబ్లమే. ఎందుకు ప్రాబ్లం అంటే మనకి పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ హ్యూమన్ వాడకం తగ్గిపోయి టెక్నాలజీ ఎక్కువ వాడేస్తే వీళ్ళందరూ ఇలాగే సోమరిపోతులాగా పని పాట లేకుండా పిచ్చి వీడియోలు క్రియేట్ చేసుకుంటారు. సో కాబట్టి అది కూడా ప్రాబ్లమే. సో ఎప్పుడైతే హ్యూమన్స్ కూడా రిసోర్స్ని కూడా వాడాలి, టెక్నాలజీ కూడా వాడాలి. అచ్చంగా మొత్తం టెక్నాలజీని ఎక్కువ కనిపెడతాం కూడా ప్రాబ్లమే. వీళ్ళందరూ ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఒక గ్రాఫికల్ కానీ 3D కానీ చేయడానికి 100 మంది అవసరం అని, ఏఐ చేయడానికి 10 మంది అవసరం అనుకోండి. ఈ 90 మంది ఐడియల్గా ఉండి ఏం చేస్తారు మీరు చెప్పండి? ఈ వీడియోలో చేయాలి అంతే. దట్ ఈస్ వాట్. ఎప్పుడైతే వర్క్ లేదో ఐడియల్గా ఉంటారో వాట్ దే డూ, వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు కదా. సో కాబట్టి అది ప్రాబ్లమే. నేను ఏమన్నానంటే టెక్నాలజీ ఎక్కడ మనకు అవసరమో అక్కడ వాడుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అంతెందుకు, ఇంతకుముందు సినిమాలు ఉండేయండి, రీల్స్ దగ్గర నుంచి మనం టేప్స్ రీల్స్ దగ్గర నుంచి ఎంత అప్డేట్ అవ్వకుంటూ ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేసింది. అది ఎక్కడ బ్యాడ్ అవ్వలేదుగా. ఎడిటింగ్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఇవంతా ఎంత టెక్నాలజీ వచ్చేసింది మనకి. ఒక రీల్ ప్రొజెక్టర్ నుంచి ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఎంత అడ్వాన్స్ వచ్చేసింది. దానివల్ల ఎవరికి నష్టం జరగలేదు, టైం సేవ్ అయింది. అంటే 1 year పట్టే సినిమా మేబీ ఇప్పుడు ½ yearలో అయిపోవచ్చు. అలాంటి మంచిదే. కానీ నేనేమంటున్నానంటే మరీ ఈజీగా అలవాటు అయిపోతే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ ఈ రిసోర్సెస్ని యూటిలైజేషన్ లేనప్పుడు అది కూడా మళ్ళీ ప్రాబ్లమే. సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసేది ఎట్లా అంటే, బట్ ఇప్పుడు మనం ఆపగలం అంటే దీన్ని మనం ఆపలేకపోవచ్చు. బట్ అందుకే నేను ఏమంటున్నానంటే టెక్నాలజీస్ వస్తాయి, అన్నీ వస్తాయి, రకరకాల గ్యాడ్జెట్స్ వస్తాయి, రోబోస్ వస్తాయి, రేపు చాలా వస్తాయి. బట్ నేనేమంటున్నానంటే మనుషులుగా మనం ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పుట్టుకేంటి, మన జీవితం ఏంటి, ఇది అనేది ఇండివిజువల్గా ఆలోచించుకొని దీన్ని ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇండివిజువల్గా మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంతో కొంత కొన్నాళ్ళు ఈ మానవ జాతిని నడిపించగలం. ఓకే, సూపర్. హారతి గారు, నెక్స్ట్ ఫియర్తో చాలా అవార్డులు గెలుచుకున్నారు.
మామూలు అవార్డులు కాదు, ఒక 65 వచ్చినాయి కదా, 75. 75 వచ్చినాయి, మామూలు విషయం కూడా కాదు. నెక్స్ట్ ఎటువంటి ఇట్లాగే అవార్డులు వచ్చేది ఇస్తారా, కమర్షియల్ ఫేస్కి వెళ్తారా? ఇది కమర్షియల్ కాదని కాదు, చాలా మంచి సినిమా, నేను ఫ్యామిలీతో చూశాను, బాగుంటుంది. తర్వాత ఏ ప్యాటర్న్, లవ్ స్టోరీకి వెళ్తారా, ఎట్లా వెళ్తారు? యాక్చువల్గా ఫియర్ కూడా మీరు చూస్తే నేను ఒక మెసేజ్తో చేసిన మూవీ. అవును. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా మనం ఇచ్చిన మూవీ ఇది. అవును. అంటే ఇంతవరకు కూడా ఒక డిసీజ్ గురించి అంత డీటెయిల్గా ఇవ్వలేదు. అంటే ఒక చిన్న నెగ్లిజెన్సీ ఆఫ్ పేరెంట్స్ కానీ ఒక చిన్న డిసీజ్ని కానీ పట్టించుకోపోతే ఒక మనిషి జీవితం ఏమైంది, దిస్ ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ డిసేబిలిటీ. చాలా మీనింగ్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మన మూవీ ఫియర్ అనేది ప్రాపర్ మ్యాచింగ్ అనమాట. ఎలా అవుతుంది అనేది చూపించాం. ఏది వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళయి చిన్న నెగ్లెక్ట్ చేస్తేనే, ఇప్పుడు మరి పెద్ద నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నేను ట్రస్ట్ మీ నాగేశ్వరరావు గారు, ఇన్ ఫ్యూచర్ మనకి మెంటల్ హాస్పిటల్ ఎక్కువ పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వదిలేస్తే. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే వీ హ్యావ్ టు మానిటర్ అవర్ ఫ్యామిలీ, అవర్ సొసైటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. సో నేను ఇప్పుడు ఫియర్ అనేది ఫస్ట్ మూవీయే చాలా రిస్క్ తీసుకొని మెసేజ్ చేశాను. బికాజ్ ఐ ఫీల్ ఎథికల్ పర్సన్. నేను ఏం చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక బాధ్యత ఉండాలనే చేశాను. ఇప్పుడు సెకండ్ వచ్చేది కూడా డెఫినెట్గా మెసేజెస్ ఉంటాయి, ఏదో ఒక పనికొచ్చే మెసేజ్ ఉంటుంది. బట్ కానీ మీరు అన్నట్లు ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వీ హ్యావ్ కంటెంట్ కమర్షియల్ అనే ఒక కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో తప్పేం లేదు. బట్ నెక్స్ట్ టైం నేను ఏదైతే ఇప్పుడు స్క్రిప్ట్ ప్లాన్ చేశానో ఇంతకుముందు కూడా నేను చెప్పా. సో సెకండ్ది నేను కమర్షియల్గా వెళ్తాను అని ఫియర్ అప్పుడే చెప్పాను. సో ఇప్పుడు డెఫినెట్గా కమర్షియల్ కంటెంట్ విత్ కమర్షియల్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ మ్యామ్. ఇది ఏ వాడకం ఎట్లా మార్పు అనేది మనలోని రావాలి, మనలోంచి వచ్చినప్పుడే అది కరెక్ట్గా వెళ్తుంది. ఫ్యూచర్లో ఇది కానీ డిజిటల్ డిటాక్స్ కానీ మానకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.